హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ మామిడికాయ పులిహార. మామిడికాయల సీజన్లో మామిడికాయ పులిహార ఎక్కువగా తయారు చేసుకుంటారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి చింతపండు పులిహార అంటే ఎక్కువసేపు ఉడకపెట్టడం అదంతా టైం టేకింగ్ కదా. మామిడికాయ పులిహార అయితే ఇన్స్టెంట్గా తయారు చేసేసుకోవచ్చు. మామిడికాయ పులిహార తయారు చేయడం కోసం ముందుగా రైస్ని వండేసుకుని రెడీగా ఉంచుకోవాలి. నేను ఇక్కడ ఒక పావు కేజీ రైస్ని అన్నం వండేసింది తీస్తున్నాను. మనకి క్వాంటిటీ ఎక్కువగా కావాలి అనుకుంటే మనం చెప్పిన కొలతలకి ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది. పులిహార ఎప్పుడు చేసినా కానీ పొడి పొడిగా రావట్లేదు, కొంచెం ముద్ద ముద్దగా అయిపోతుంది అంటే ఈ పొరపాటు అస్సలు చేయకండి. ఈ అన్నం వండేసిన తర్వాత గిన్నెలో అలానే ఉంచేసాము అంటే ఆ గిన్నెలో అలా అతుక్కుపోయి ఉంటుంది కాబట్టి మనకి పొడి పొడిగా రాదు. వెంటనే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అంటే ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వండిన అన్నంని ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసుకున్న తర్వాత అస్సలు గరిటతో కలపొద్దండి. అలానే ఉంచేసి దాంట్లోకి కొంచెం నూనె, పసుపు, ఉప్పు ఇవన్నీ కూడా 3 కలిపేసుకుని ఈ అన్నంకి పట్టించేస్తే అన్నము ముద్ద అవ్వకుండా ఉంటుంది. పొడి పొడిగా నూనె తగులుతుంది కదా, అందుకని కొంచెం పొడి పొడిగా వస్తుంది. నూనె ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు. మనం రుచి సరిపోలేదు అంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి, అందుకని దానికి తగ్గట్టుగా వేసుకోండి. ఈ నూనెనంతా కూడా అన్నంకి పట్టించేస్తే అన్నము కొంచెం బిరుసెక్కుతుంది, అప్పుడు పొడి పొడిగా కనిపిస్తుంది. అలాగే అన్నం వేడిగా ఉంటుంది కాబట్టి కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. ఇలా చేత్తో నెమ్మదంగా ఇలా అద్దుతున్నట్టుగా కలిపితే పొడి పొడిగా వచ్చేస్తుంది. చూసారు కదా, ముందు ముద్దలాగా అనిపించినా కానీ ఇలా నూనె వేయంగానే మనకి ఎలా పొడి పొడిగా అనిపిస్తుందో చూసారు కదా. నూనె, పసుపు ఇలా కలిపేయడం వల్ల ఎంత పొడిగా ఉందో. అలా కాకుండా ఇలా వెడల్పు పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసి అన్నం అలానే ఉంచేసినా కానీ కొంచెం ముద్దయినట్టుగా ఉంటుంది. ఒక్కొక్కసారి పండగల టైంలో మనం పులిహార చేయాలి అన్నప్పుడు అన్నం వండేశాక పొయ్యి ఖాళీ లేదని కొంచెం సేపు వెయిట్ చేస్తాం కదా. అలాంటప్పుడు ఇలా పసుపు, ఉప్పు ఇంకా నూనె కలిపి పెట్టించేసాము అంటే ఎంతసేపు అయినా కానీ మనకి అన్నం ముద్దవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాము. ప్యాన్లో నూనె వేడయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని వేయించుకోవాలి. ఇంకా కొన్ని ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు 2 ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాం అనుకోండి, కొంచెం ఆ కారం అంతా కూడా పులిహోరలో ఈ పోపుని కలిపినప్పుడు బాగా పడుతుంది. కరివేపాకు ముందే వేసేద్దండి. కొంచెం పచ్చిదనం ఉంటుంది కదా కరివేపాకులో, ఇవి సరిగ్గా వేగవు. అలాగే ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు వేసామనుకోండి మాడిపోకుండా ఉంటాయి. ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేసుకుని వేయించుకోవాలి. ఇంకా దీనిలోకి కొంచెం అల్లం తురుము వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అల్లం పేస్ట్ అస్సలు వేయొద్దండి, అల్లం తురుము లేదంటే అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇంకా పులిహోర మనకి టెంపుల్ స్టైల్ పులిహోర, గుడిలో ప్రసాదం పులిహోర టేస్ట్ రావాలి అంటే దీనిలోకి కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ అయితే పులిహోరకి చాలా బాగుంటుంది. ఇంగువ 1 టీ స్పూన్ వరకు వేసుకుని కలుపుకోవాలి. పోపు ఇలా వేయించుతున్నప్పుడు మనకి కొంచెం గలగలమంటూ సౌండ్ వస్తున్నట్టుగా ఉంటే మనకి చక్కగా వేగినట్టండి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టాము అంటే మంచి కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల పచ్చిదనం ఉండిపోతుంది. వేరుశెనగ గుళ్ళు ఇంకా శనగపప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇలా వేగిన తర్వాత ఈ పోపుని పులిహోర కోసం అన్నము, పసుపు అన్నీ కలిపి ఉంచుకున్నాం కదా, దాంట్లో వేసేసుకుని కలుపుకోవాలి. ఈ అన్నంలోకి ముందు పోపు కలిపేసి తర్వాత మామిడి తురుము వేసుకోవచ్చు, లేదంటే ముందు మామిడి తురుము అంతా కలిపేసుకున్న తర్వాత పోపు వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. పోపు అంతా కూడా అన్నంలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పోపు కలుపుకున్న తర్వాత దీనిలోకి మామిడి తురుము కలుపుకోవాలి. మామిడి తురుము మామిడికాయ పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక అరకప్పు వరకు వేస్తున్నాను. తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సరిపోలేదు అంటే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. మామిడికాయ పులిహోర తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి. మనకి మార్నింగ్ రైస్ ఎలాగా వండుతాం కాబట్టి దాంట్లో కొంచెం రైస్ తీసుకుని అప్పటికప్పుడు శాంపుల్ లాగా చేసేసుకోవచ్చు. అంటే కొంచెం టిఫిన్స్ మనం వెరైటీస్ కావాలి అనుకున్నప్పుడు కొంచెం టిఫిన్ లాగా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ ఇంకా పులుపు కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకు పులుపు సరిపోలేదు, అందుకని కొంచెం యాడ్ చేస్తున్నాను. మనం సాల్ట్ కూడా ఈ పసుపులో వేసినప్పుడు వేసాం కదా, ఒకవేళ సరిపోలేదు అంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి.
మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట తర్వాత సర్వ్ చేసుకుంటే పులుపు అంతా కూడా బాగా పడుతుంది. టేస్టీ అయిన సింపుల్గా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. మరి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఫుడ్ ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.